క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు. ఇప్పుడు కొద్దిగా రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. మార్కెట్లో ఫిష్ కబాబ్ పౌడర్ దొరుకుతుందండి, అది కూడా వేసుకుందాము. సాల్ట్ కొద్దిగా, రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా, వాటర్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఫిష్ ముక్కకి ఇలా అంతా కవర్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా అంటించి పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ పిండిని అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కడాయి పెట్టిన అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ తీసుకొని కడాయిలోకి పెట్టుకుందాము. 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు తిరిగేసుకొని మరో పక్క కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం మిగతాయి కూడా ఇలాగే కాల్చి పెట్టుకుందాము. ఇప్పుడు చివరన కొద్దిగా కరివేపాకు వేసుకొని కాల్చుకోవాలి. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే ఫిష్ ఫ్రై రెడీ.